ఒకవైపు యేసు క్రీస్తు ప్రభువారిని, మరొక వైపు లోకాన్ని, ఈ రెండింటిని పక్క పక్కన పెట్టి అయ్యా మీకు ఏది కావాలో కోరుకోండి అంటే, ఈనాటి కాలంలో చాలామంది కోరుకునేది ఏంటో తెలుసా? లోకాన్నే. యేసు ప్రభువుని కోరుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకు? చాలామందికి లోకంలో ఉన్న ఫ్యాషన్స్ కావాలి, లోకంలో ఉన్న వ్యసనాలు కావాలి, లోకంలో ఉన్న అలవాట్లు కావాలి, లోకంలో ఉన్న సినిమాలు కావాలి, లోకంలో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం కావాలి. కానీ యేసయ్య మాత్రం మాకు అవసరం లేదంటున్నారు. బయట లోకంలో చాలామంది. ఇక్కడ కూర్చున్న మనందరిలో ఎంతమంది హృదయపూర్వకంగా చెప్పగలరు, అయ్యా నాకు లోకం వద్దు, లోకంలో ఉన్న ఆశలు వద్దు, లోకంలో ఉన్న కోరికలు వద్దు, నాకు యేసయ్యే కావాలి అని ఎంతమంది చెప్పగలుగుతారు? ఒకవేళ ఎంతమంది చెప్పగలుగుతారో చెయ్యొత్తందంటే ఎక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు చేయెత్తుతారు, అవునా కదా? కానీ ఇంకొక విషయం చెప్పనా, ఎక్కడ బాగానే చేయెత్తుతామా, ఎక్కడ ఈ గుమ్మం దాటి బయటికి వెళ్ళంగానే మనలను ఆకర్షించేది లోకపరమైనది ఏదైనా ఒక్కటి కనపడంగానే, అది పురుషుడైనా స్త్రీ అయినా డబ్బు అయినా అది ఇంకోటి ఏదైనా సరే, మనకు ఎదురు అలా రాగానే మనం ఏమంటాం తెలుసా? యేసయ్యా కొంతసేపు నువ్వు పక్కనుండయ్యా, నా పని నేను చేసుకుని వచ్చేస్తాను, నాకు కావాల్సింది నేను చూసేస్తాను, నాకు చేయాల్సింది నేను చేసేస్తాను, నేను తినాల్సింది తినేస్తాను, త్రాగాల్సింది నేను త్రాగేస్తాను, ఆ తర్వాత వస్తానయ్యా నీ దగ్గరికి. లేరా ఇలాంటి వాళ్ళు? చాలామంది ఉన్నారు. ఈరోజు ఆనాటి కాలంలో ఉన్న యూదులను మీ ముందు పెట్టాను. వాళ్ళంతా కూడా మేలు చేసిన యేసయ్యను కోరుకోలేదు, కీడు చేసిన బరబ్బనే కోరుకున్నారు. ఈరోజు మన ముందు కూడా అలాంటి మార్గమే ఉంది. యేసయ్య ఒక పక్క ఉన్నాడు, లోకం మరొక పక్క ఉంది. ఈరోజు నీకేది కావాలి? దేన్ని కోరుకుంటున్నావు? యేసయ్యను కోరుకుంటావా, లోకాన్ని కోరుకుంటావా? చాయిస్ నీదే. దేవుని బిడ్డలుగా వాక్యాన్ని వింటూ దైవ భక్తులు ఎదుగుతున్న మనమంతా కూడా యేసయ్యను కోరుకునే వారముగా ఉందుముగాక.